మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆయన పార్టీకి చెందిన పీటీఐ నాయకులు పిలుపునిచ్చారు. దీంతో పాటు ఇస్లామాబాద్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు సిటిన్ ధర్నాలో పాల్గొనడానికి దండుగా కదిలారు. దీంతో దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు పెనుపెల్ల రాజధాని వైపు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి నిరసన మార్చ్ని భగ్నం చేయడానికి ఇస్లామాబాద్లో లాక్డౌన్ ప్రకటించింది. మరి ఖాన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు విడుదల చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు? స్పెషల్ స్టోరీలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం మచ్చుకు కూడా కనిపించదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ పౌర ప్రభుత్వం నడిచింది కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికీ అక్కడ ప్రభుత్వాన్ని నడిపేది మాత్రం వెనకుండి పాక్ మిలిటరీనే. మిలిటరీకి ఎదురు తిరిగితే పదవిని వదిలేసుకోవాల్సిందే. ఇక ఇమ్రాన్ ఖాన్ విషయానికొస్తే దేశంలో ఆయనకున్న ప్రజాదరణ ఏ నాయకుడికి లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాన్ను పోటీ చేయకుండా అడ్డుకుంది అక్కడి ఎన్నికల కమిషన్, వివిధ రాజకీయ పార్టీలు. మిలిటరీని వ్యతిరేకించడంతో ఖాన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం మోపి ఆయనను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించారు. అటు తర్వాత ఆయనపై లెక్కలేనన్ని కేసులు పెట్టి ఆయనను జైలుకు పంపించారు. ఓవైపు ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోవడమే కాకుండా ఆయన పార్టీ గుర్తింపును కూడా రద్దు చేశారు. సుమారు ఏడాది కంటే ఎక్కువ కాలం నుంచి ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. ఇక ఇమ్రాన్ జైలు నుంచి తన కార్యకర్తలకు సందేశం ఇస్తున్నారు. ఇమ్రాన్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆయన పార్టీకి చెందిన నాయకులు ఇప్పటికీ పలుమార్లు దేశవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు. కాగా ఇప్పటి వరకిచ్చిన నిరసన కార్యక్రమాల పిలుపును ప్రభుత్వం కోరిక మేరకు వాయిదా వేసుకుంది. అయితే తాజాగా ఇచ్చిన పిలుపును వాయిదా వేసుకోవడానికి పీటీఐ పార్టీ నాయకత్వం ససేమిరా అంటోంది. ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించి పాక్లో మారుమూల ప్రాంతాల నుంచి ఇస్లామాబాద్కు చేరుకుంటున్నారు. అయితే పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్ పర్యటన సమయంలోనే బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో తన 80 మంది సభ్యుల మార్బలంతో ఇస్లామాబాద్ పర్యటనకు రానున్నారు. దీంతో ప్రభుత్వం ఇస్లామాబాద్లో లాక్డౌన్ ప్రకటించింది. ఆదివారం నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ర్యాలీని అడ్డుకుంది. పీటీఐ ఏర్పాటు చేసుకున్న వేదిక వద్ద దారితీసే రోడ్లను మూసివేసింది. దీంతో పాటు ఇంటర్నెట్, టెలిఫోన్ సర్వీసులను పాక్షికంగా నిలిపివేసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం మెట్రోతో పాటు రైల్వే సర్వీసులను మూసివేశారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించారు. ఇతర జిల్లాల నుంచి ఇస్లామాబాద్కు దారితీసే రోడ్లను మూసివేశారు. పాక్ ఇంటీరియర్ మినిస్టర్ మొహసిన్ నఖ్వీ ఖాన్ పార్టీని, పీటీఐని గట్టిగా హెచ్చరించారు. బెలారస్ ప్రెసిడెంట్ ఇస్లామాబాద్ పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతించబడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెలారస్ ప్రెసిడెంట్ తన 80 మంది బృందంతో 3 రోజుల పర్యటనకు రానున్నారు. పీటీఐ కార్యకర్తల నిరసన ప్రదర్శన వల్ల ఆయన పర్యటనకు అడ్డంకులు ఏర్పడతాయన్నారు మొహసిన్ నఖ్వీ. ఇక ఖాన్ జైలు నుంచి ఒక ప్రకటన విడుదల చేస్తూ బానిస సంఖ్యలను తెంచుకుని ప్రజలంతా రోడ్లపైకి రావాలని, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఆదివారం పీటీఐ నాయకులు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశమయ్యారు. తమ నిరసన ప్రదర్శన గురించి చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా గత వారం పీటీఐ మొత్తం 3 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వాటిలో ప్రధానంగా పీటీఐ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ను గత ఏడాది కాలంగా జైల్లో మగ్గుతున్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జరిగే ఎన్నికలు చెల్లుబాటు కావని, మొత్తం రిగ్గింగ్ జరిగిందని, వెంటనే ఆ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. అంతా రిగ్గింగ్ ద్వారా గెలిచారని పీటీఐ ఆరోపిస్తోంది. రాజ్యాంగంలో 26వ అమెండ్మెంట్ రద్దు చేయాలని కోరింది. సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో లెజిస్లేటర్లకు అధికారాన్ని ఇవ్వడాన్ని తప్పుపట్టింది. దానికోసం రాజ్యాంగంలోని 26వ అమెండ్మెంట్ను మార్చింది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.
ఇక ఖాన్కు చెందిన పీటీఐకి పాకిస్తాన్లో PMLN సంకీర్ణ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికొచ్చాయి సంబంధాలు. 2022లో ఇమ్రాన్ను ప్రధానమంత్రి పదవి నుంచి గద్దెదించిన తర్వాత సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అటు తర్వాత ఖాన్పై తోషాఖానా కేసు బనాయించి ఆయనను ఆయన భార్య బుష్రా బీబీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి ఖాన్ను విడిపించడానికి ప్రస్తుతం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ నెల 23 నుంచి 25 వరకు ఇస్లామాబాద్ చుట్టుప్రక్కల 144 సెక్షన్ విధించింది. ఎలాంటి నిరసనలు కానీ, పబ్లిక్ మీటింగ్స్ కానీ, ర్యాలీలు కానీ, సిట్టింగ్లకు అనుమతించేదే లేదని తేల్చి చెప్పింది. పీటీఐ నిరసనలను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ రైల్వే లాహోర్, రావల్పిండి, పెషావర్ రైల్వే సర్వీసులను రద్దు చేసింది. ఆదివారం నాడు బుక్ చేసుకున్న 25 రైళ్ల బుకింగ్లను కూడా రద్దు చేసింది. ప్రయాణికులకు వారి టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే రవాణా సర్వీసులను, మెట్రో బస్ సర్వీసులను ఇస్లామాబాద్ నుంచి రావల్పిండికి నిలిపివేశారు. ఇదిలా ఉండగా ఆదివారం నాడు ఇస్లామాబాద్కు వస్తున్న మార్గాలను మూసివేయడంతో నిలిచిపోయిన లాంగ్ మార్చ్ సోమవారం తిరిగి మొదలయ్యింది. కాగా ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. వెంటనే పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోదరులారా, ఇమ్రాన్ను జైలు నుంచి విడుదల చేసే వరకు ఇక్కడి నుంచి కదలడానికి వీలేదని ఆమె అన్నారు. తన చివరి శ్వాస వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదన్నారు. ఇది కేవలం తన భర్త గురించి కాదు, యావత్ దేశం గురించని ఆమె అన్నారు. జైల్లో మగ్గుతున్న అమాయకులైన ఖైదీలను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పీటీఐని నామరూపాలు లేకుండా చేయడమేనన్నారు. ర్యాలీలో పాల్గొంటున్న వారు రాజకీయ కార్యకర్తలు కారు, వారిలో ఇమ్రాన్ అభిమానులు ఉన్నారన్నారు. త్వరలోనే గమ్యస్థానానికి చేరుకుంటాం, త్వరలో వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు బుష్రా బీబీ. ఇక ఏడాది కాలంగా జైల్లో మగ్గుతున్న ఖాన్ను విడిపించడానికి పీటీఐ కార్యకర్తలు పట్టుదలతో ఉన్నారు. ఇదే చివరి అవకాశం, చావో రేవో తేల్చుకుంటామంటున్నారు. మరి వీరి ర్యాలీని భగ్నం చేస్తామంటోంది షెహబాజ్ ప్రభుత్వం. ఇక అసలు విషయానికి వస్తే ఖాన్ ర్యాలీ వల్ల ఇస్లామాబాద్ పౌరుడు నలిగిపోతున్నాడు. ఇంటి నుంచి బయటికి రావడానికి వీల్లేదు. ఇంటర్నెట్ నుంచి అన్ని రకాల సోషల్ మీడియా సేవలు నిలిపివేశారు. రైళ్లు, బస్సు సేవలు నిలిపివేశారు. సామాన్యుడు నరకం చూస్తున్నాడనేది మాత్రం వాస్తవం.